'అకర్ నౌకరి' యాక్చువల్లీ మీకు ఒక ఆర్టిస్ట్‌గా మీకు గుర్తింపు తీసుకొచ్చింది. కానీ మీరు టైం తీసుకుంటున్నారు అవును. కొంత. ఆ టైం తీసుకోవడం కొద్దిగా మీకు గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంది కదా! ఇగ ఇప్పుడు ఈ కొత్త మలుపు తర్వాత నుంచి మీరు కంటిన్యూ‌గా ప్రాజెక్ట్స్ చేసే ఆ! అవకాశం యూజువల్లీ మోస్ట్ థింగ్స్ మన చేతిలో కూడా ఉండవు. అంటే ఎలా అంటే ఏదైతే నా స్క్రిప్ట్ నా దగ్గరకొస్తుందో, స్క్రిప్ట్‌లొచ్చినా కూడా అది నాకు నచ్చి ముందుకెళ్ళడం కూడా ఇప్పుడు హ్మ్. మీకు తెలుసు హ్మ్. సినిమా తీయడం ఒకటి, హ్మ్. బయటికి తీసుకురావడం ఇంకోటయిపోయిందసలు. హ్మ్. అది ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్‌ని తీసుకురావడం, ఓటీటీస్‌ని తీసుకురావడం, ఒక చిన్న సినిమా బయటికి రావాలంటే ఇంకొంచెం కష్టం అయిపోయింది బేసికల్లీ. సో, దానివల్ల కొంచెం టైం పడుతుంది. హ్మ్. మొత్తం ఆహ్, ప్రాజెక్ట్ గ్రీన్‌లైట్ అయ్యి ముందుకెళ్ళడంలో కొంచెం హ్మ్. డిలే అవుతుంది. హ్మ్. ఎంతవరకు నా కంట్రోల్‌లో ఉన్న విషయాలన్నీ తొందరగా చేయడం నాకు ఇష్టమే. యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్టే. హ్మ్. కాకపోతే ఇప్పుడున్నటువంటి హీరోస్ అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏంటంటే వరుసగా కంటిన్యూస్‌గా మూవీస్ అవును. పోతున్నారు. అది ఎప్పుడు రిలీజ్ అయినా దానికి లేదు. దానికిచ్చే టైంలు అవును. ఇచ్చేసుకుంటున్నారు. సబ్జెక్ట్ ఒకవైపు అవును. వింటున్నారు. ఇట్లా అంటున్నారు. చాలా వరకు ఉన్నారు. అది మన స్టార్స్ కూడా. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు 'ప్రభాస్' గారు. హ్మ్. నాన్ స్టాప్‌గా ఎన్ని ఆ! మూవీస్ ఉన్నాయి. అవును. 'జూనియర్ ఎన్టీఆర్' గారు ఉన్నారు. అవును. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు. ఇలా చేసుకుంటూ పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. అవును. మీరు కూడా అలా ఆ వేలో ఉంటే ఆ! ప్రాజెక్ట్స్ ఏంటంటే మీకు కంటిన్యూ ఉంటే ఎప్పుడు కూడా ఆన్‌లైన్ స్ట్రీమ్‌లో ఉంటారు కదా! అవునవునవును. కరెక్టే. అంటే నాకు చిన్నపాటి భయం గూడా ఏదంటే, అన్నీ చేసేస్తే డైల్యూట్ అయిపోతామా అని ఒక చిన్న భయం. అంటే ఏదో హ్మ్. థాట్స్ చెప్తున్నా. హ్మ్. నాకేదైతే థాట్స్ వస్తూ ఉంటాయి. ఇదొక థాట్ వస్తుంది. హ్మ్. బట్ మీరన్నట్టుగానే రెలెవెన్సీ మెయింటైన్ చేయడం గూడా చాలా ఇంపార్టెంట్. అవును. ఈ సంవత్సరంలో ఈ మూవీ వస్తుంది నాకు. అవును. ఇప్పుడున్న కాలంలో ఈజీగా కాంటెంట్ ఇంత అయిపోయింది. అవును. సో, ఇప్పుడొచ్చే మూవీ ఇంకో 2 నెలల్లో గుర్తుండకపోవచ్చు జనాలకి. గుర్తుండదు. అవును. అదే. సో, ఆ రెలెవెన్సీ మెయింటైన్ చేయడం గూడా అంతే ఇంపార్టెంట్ మీరు అవును. చెప్పినట్టు. అవును. సో, ఖచ్చితంగా ప్రయత్నిస్తానండి. ఐ వుడ్ వాంట్ టు కీప్ వర్కింగ్ లైక్ దిస్. హ్మ్. ఐ వుడ్ వాంట్ టు బీ మోర్ యాక్టివ్. హ్మ్. సోషల్ మీడియా అయినా, లేకపోతే సినిమాలైనా. హ్మ్. హోపింగ్ థట్ డైరెక్టర్స్ నన్ను నమ్మి అదే ఈ మూవీతో గూడా ఏమైనా ప్రూవ్ చేసుకోగలిగితే నేను విల్ బి వెరీ నైస్. సోషల్ మీడియాలో స్టార్ హీరోస్ అందరూ చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు. అవును. ఫ్యాన్స్‌తో ఉంటారు. యాక్చువల్లీ మొన్న మీకు చెప్పాలంటే మొన్న 'జూనియర్ ఎన్టీఆర్' వాళ్ళ ఫ్యాన్ ఒకటి చిన్న ట్వీట్ చేసాడు. "అన్న నాకు ఇది కావాలి పంపిస్తావా?" అనేసి. ఆ! "ఓహ్! షూర్" అనేసి ఆయన అది వండి ఆళ్ళకి పంపించాడు. అవునవునవును. చూసారు కదా! ఎంత చూసా, చూసా, చూసా. ఫ్యాన్ అంటే అక్కడ ఆడియన్స్, ఫ్యాన్స్ ఇద్దరు కనెక్ట్ అవును. అయితే అదొక మంచి వాతావరణం కరెక్ట్. ఉంటుంది. కరెక్ట్. మీరెలా ఉంటారు? మీరు ఫ్యాన్స్‌తో కనెక్టివిటీ ఎలా ఉంటుంది అంటే టు బి సోషల్ వెరీ మీడియాలో? హానెస్ట్ నాకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే నాకు తెలీదండి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే మీకు ఆటోమేటిక్ కనెక్టివ్‌గా ఉంటారు. అవునవును. అమ్మ ఫ్యాన్స్ మొత్తం కూడా మీ ఫ్యాన్సే. ఎందుకంటే ఆమె సినిమాలు, ఆమె పాడిన పాటలు గాని ఎప్పుడు ఆమెకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉన్నారు. అవునండి. అవును. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ ఉంటారు.